ఇంట్లోనే హోమ్ మేడ్ పిజ్జా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. హోమ్ మేడ్ అంటే ఇట్లాగే ఇదిగోండి, ఇన్స్టెంట్గా మనకి మార్కెట్లో పిజ్జా బేస్ అనేది దొరుకుతాయి. ఒక ప్యాకింగ్లో 2 పీసెస్ ఉంటాయి అన్నమాట. ఇదిగో ఓపెన్ చేస్తే ఇదిగోండి, పిజ్జా బేస్కి ఆల్రెడీ వాళ్ళు హోల్సేల్ పెట్టేసి ఉంచేశారు. మనం పిజ్జా తినాలి అనుకుంటే బయట సిటీస్లో కానీ అట్లా వెళ్ళాలి కదా, అలాంటి ఇబ్బంది లేకుండా మనం ఇంట్లోనే మైక్రోవేవ్ ఉన్నా, ఒకవేళ మైక్రోవేవ్ లేకపోయినా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇట్లా పిజ్జా బేస్ తీసుకున్నాను. ఇదిగోండి, పిజ్జాకి మసాలాలు కావాలంటే ఇదిగోండి, ఇట్లా ఇవి కూడా శాంపిల్ ప్యాకెట్స్ అవి ఉంటాయన్నమాట. ఇట్లా రీఫిల్ ప్యాక్స్. ఇదిగోండి, చిల్లీ ఫ్లేక్స్ ఒకటి, ఓరిగానో, పిజ్జా ఇవి దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు మనం పిజ్జా ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి, ఫస్ట్ ఆనియన్స్ ఇట్లాగా స్క్వేర్ పీసెస్ నేను కట్ చేసుకున్నాను. టమాటోస్ కూడా ఇదిగోండి ఇట్లా చిన్న స్లైసెస్, క్యాప్సికం కూడా స్లైసెస్. మీకు ఏ ఏ వెజిటేబుల్స్ నచ్చుతాయో అన్నీ కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. దానికి పిజ్జా బేస్ సాస్ కావాలి కాబట్టి పిజ్జా బేస్ సాస్ అనమాట. ఇదిగోండి, మనకి టమాటా కచ్చప్ లాగానే ఉంటుంది, కానీ ఇక్కడ రాస్తాడు పిజ్జా పాస్తాకి సంబంధించిన బేస్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఓటీజీ మైక్రో ఓవెన్లో నేను పిజ్జా అనేది చేస్తున్నాను అనమాట. అగారో మైక్రో ఓవెన్. ఇప్పుడు ఇది టాపింగ్కి నేను లైట్గా ఆయిల్ అనేది అప్లై చేశాను అనమాట. ఇప్పుడు సాస్ అనేది మీకు మీ టేస్ట్ని తగ్గట్టు, ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ. బేస్ మనకి కొంచెం టేస్ట్ అనేది బాగుండాలి, సాస్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇదిగోండి, మనకి మార్కెట్లో మనకి ఇప్పుడు చీజ్ పిజ్జా అంటే దీని బేస్ మాత్రం టమాటా, ఆనియన్, క్యాప్సికం, అవి కూడా లేకపోతే అంత టేస్ట్ ఉండదు. ఇది మార్కెట్లో ఇలాగ గ్రేటెడ్ చీజ్ అని దొరుకుతుందండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా కట్ చేసుకొని సాస్ అప్లై చేసాం కదా, మీ ఏదైనా మీరు తినే క్వాంటిటీని బట్టి వీటిని వేసుకోవడమేనండి. ఇదిగోండి, గ్రేటెడ్ చీజ్ పిజ్జా చేస్తున్నాను. ఇప్పుడు ఇది సరే ఆన్లో పెట్టు. ఇదిగోండి, నేను గ్రేటెడ్ పిజ్జా చీజ్ అనేది ఇక్కడ వేసేసాను. ఇప్పుడు ఇది మీ ఆప్షన్ అండి. ఎన్ని వెజిటేబుల్స్ అంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ కానీ అట్లా ఏవైనా వేసుకోవచ్చు అనమాట. నేను ఒక్కొక్కటిగా ఇలా దీన్ని ఇట్లా పెట్టుకుంటున్నాను అనమాట. చక్కగా ఒక లైన్ ఇది, ఒక లైన్ అట్లా. ఇదిగోండి, ఫస్ట్ నేను ఆనియన్ పీసెస్ పెట్టుకున్నాను. ఇప్పుడేమో మన టమాటా చక్కగా సన్నగా ముక్కలు చేశాను అనమాట. వీటిలో కూడా మనం పెట్టేసుకుందాం. ఇందులో కొన్ని ఐటమ్స్, ఇందులో ఏ టమాటా కానీ ఇవన్నీ కొన్ని నచ్చకపోతే వాటిని కూడా స్కిప్ చేయొచ్చు అనమాట. ఇవ్వండి, ఇట్లా టమాటా వేసాను. ఇప్పుడు క్యాప్సికమ్ అందరూ ఇష్టపడాలని అయితే రూల్ లేదు. అయితే ఇప్పుడు మనకి ఇది కావాలి కాబట్టి, ఏమి లేవు కాబట్టి ఇవే వేస్తున్నాను. ఇవ్వండి, ఇంకొంచెం ఆనియన్స్. మీకు స్టఫ్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇదిగోండి, నేను ఎక్కువ ఆనియన్ ఎక్కువ ప్రిపేర్ చేశాను. మీకు ఎలా కావాలంటే అలా. మామూలుగా ఈ పిజ్జా ప్రాసెస్ అయితే ఇది. ఇంకా మీకు ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనకి చీజు దీని మీద వేసేసుకుందాం. కొంచెం వేసుకుంటున్నాను, కొంచెం స్పైసెస్ కూడా వేయాలి కాబట్టి ఇది వేస్తున్నాను. ఇందులో మెయిన్ స్పైసెస్ అయితే ఇవేనండి. చిల్లీ ఫ్లేక్స్ ఒకటి, ఓరిగానో, ఇవి వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇదిగోండి, ఇంకో స్పైసెస్ అన్నీ వేస్తున్నాను. ఇందులో మీరు చికెన్ కూడా వేసుకోవచ్చండి.
చెప్పాను కదా, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు స్పైసెస్ ఎక్కువ కావాలి ఎక్కువ, తక్కువ అయితే తక్కువ. సింపుల్గా మన ఇంట్లో మైక్రోవేవ్ ఉంటే చాలా సింపుల్గా అయిపోతుంది. లేదు దీన్ని ఒక గిన్నెలో చేసుకోవాలనుకుంటే కింద ఇసుక కానీ సాల్ట్ కానీ వేసి దాన్ని హీట్ అయిన తర్వాత దీన్ని పెట్టుకొని కుక్ చేసుకోవడమే. ఇదిగోండి, దీనిలో అంతా ప్రాసెస్ చేశాను. ఇప్పుడు నేను ఇది మైక్రోవేవ్లో పెడతాను అనమాట. ఇప్పుడు అందులో వేసాము దీన్ని ఆల్రెడీ ఫ్రీ హీట్ చేసేసుకున్నాం. ఫ్రీ హీట్ చేసుకున్నాక ఫ్రీ హీట్ ఎట్లా అంటే 200 టెంపరేచర్లో పెట్టాలి. టైమర్ వచ్చేమో మనం 20 మినిట్స్ కానీ 25 మినిట్స్ కానీ పెట్టుకోవాలి. ఒకవేళ కుక్ అవడం తెలియదు అనుకోండి, ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉందిగా మనకు అది కుక్ అవుతుందో లేదో తెలుస్తుంది. ఒకవేళ సరిపోతే మళ్ళీ మనం 10 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇదిగో నేను ఆల్రెడీ ఫ్రీ హీట్ చేశాను అనమాట. ఇప్పుడు మనం టాపింగ్ చేసిన పిజ్జాని ఇందులో పెట్టుకుందాం. మనం దీని సపోర్ట్ తోటి, ఇది స్టీల్ స్టాండ్ డైరెక్ట్గా పెడితే కొంచెం బేసన్ మారుతుంది అనమాట. అందుకే నేను మన రైస్ కుక్కర్లో ప్లేట్ ఉంటుంది కదా, దీంట్లో పెట్టుకుంటాను. ఫ్రీ హీట్ అయింది కాబట్టి మనం చేయి పడితే కాలుతో జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు మనం ఇది పెట్టాం కదా, పిజ్జా బేస్ అని దీంట్లో పెట్టాను. దీన్ని కూడా లోపల పెట్టుకుందాం. ఇదిగోండి, ఇది నేను గొప్ప తెలివితేటలు వాడి దీన్ని పెట్టాను, కానీ నాకు దీని స్పేస్ తక్కువ, ప్లేట్ పెద్దది అయిపోయింది, తీసేసాను, డైరెక్ట్గా పెట్టేసాను. ఇదిగోండి, మనం దీన్ని క్లోజ్ చేసి, మనకు ఆల్రెడీ టెంపరేచర్ 200లో పెట్టాను. మన టైమర్ మాత్రం ఒక 20 మినిట్స్ పెడతాను. 20 మినిట్స్ అంత అక్కర్లేదండి, 2 మినిట్స్ చాలంట. ఎవరన్నది? రీహీట్ అయిపోయింది. 20 మినిట్స్ అనేది పెట్టాను. ఇదిగోండి, ఆల్రెడీ మీకు లైట్ తీసి చూపిస్తాను. అండి కనిపిస్తుందా? ఇదిగోండి, మనకి కింద పైన టెంపరేచర్ రాడ్స్ అవి ఉంటాయి అన్నమాట. దానివల్ల మనకి ఈ పిజ్జా అనేది కుక్ అవుతుంది. ఒకవేళ కుక్ అవ్వడం తక్కువైంది అనుకోండి, మనం కొంచెం టైం పెట్టుకోవచ్చు. 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ అట్లా ఉంది కదా, మనం టైం పెంచుకోవచ్చు. మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే గ్లాస్ ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనకి అది కుక్ అయిందో లేదో తెలుస్తుంది అనమాట. ఇది కుక్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, పిజ్జా కుక్ అయిపోయింది, మీకు చూపిస్తాను అన్నాను. చూసారా, ఈ గ్లాస్ ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల డోరు పిజ్జా అనేది మనకు కుక్ అయిందో లేదనేది తెలుస్తుంది అనమాట. మనకి ప్రాపర్గా ఈ పిజ్జా అనేది రెడీ అయిపోయింది. ఈ పిజ్జా ఎంతమందికి ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. పిజ్జా తినాలని క్రేవింగ్ చాలామందికి ఉంటుంది. దాన్ని మనం ఎక్కడైనా లోకల్లో అయితే కొంచెం కష్టం. ఇప్పుడంటే కొన్ని షాప్స్ వచ్చేసినాయి, పిజ్జా ఎక్కడైనా దొరుకుతుంది. ఇలా హోమ్ మేడ్గా హైజీనిక్గా చేసుకునే పిజ్జా ఎంతమందికి ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా కూర్చొని, నేను 4 పీసెస్గా కట్ చేశాను, 4 మెంబర్స్ కాబట్టి హ్యాపీగా తింటున్నారండి. ఒక పిజ్జా అయితే మాకు సరిపోలేదు. స్మాల్ పిజ్జా, స్మాల్ కన్నా స్మాల్ పిజ్జా అనమాట. ఇందులో పిజ్జాలో నేను ఆనియన్, క్యాప్సికమ్, టమాటో వేసాను కదా, మీరు స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, చికెన్ వేసుకోవచ్చు, బేబీ స్వీట్ కార్న్, మష్రూమ్స్ ఏదైనా వేసుకోవచ్చు, మీ ఆప్షన్. ఓకేనా? నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్